హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు పులిగడైన ముత్యం. తనకు వారసుడిని నిశ్చయించుకోకుండా బిజినెస్ని ఇంత విస్తరించటం తను చేసిన పొరపాటు అన్న నిర్ణయానికి వచ్చాడు రావుగారు. వారసత్వ సమస్యలతో ఎన్నో ప్రఖ్యాత ప్రచురణ సంస్థలు కుక్కల చించిన విస్తరలా చిన్నాభిన్నమయ్యాయి. ఈ ఉదాహరణలు అతని కళ్ళ ముందు మెదిలేయి. అతను ఆ క్షణంలో తన తర్వాత తన బిజినెస్కు వారసుడి కోసం మానసికంగా అన్వేషించటం ఆరంభించాడు. ఆడపిల్లలిద్దరూ లాభం లేరు, పోనీ వారిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తే? పిల్లల పెళ్లి గురించి తాను ఆలోచించలేదేం? అతనికి హఠాత్తుగా ఢిల్లీ నుంచి చేసిన రైలు ప్రయాణం గుర్తొచ్చింది. త్రిలోచన శశాంకమూర్తి గుర్తొచ్చాడు. ఇంతలో ఫోన్ మోగింది. హలో రావుగారా, నేను మీ శ్రేయోభిలాషిని. మీ అమ్మాయి సుష్మా రేపు పిక్నిక్కి వెళుతున్నది కదూ? అవును, మీకెలా తెలుసు? తెలుసు, కానీ మీ అమ్మాయి ఆ పిక్నిక్లో ఓ ప్రమాదాన్ని ఎదుర్కొనబోతుంది. అంచేత ఆమెను ఒంటరిగా పంపకండి, ఆమెకు తోడుగా ఎవరినన్నా పంపండి. అమ్మమ్మల్ని కాదు, ఆమెకి ఏదన్నా ప్రమాదం జరిగితే రక్షించగల సమర్థవంతుల్ని. దట్స్ ఆల్. ఫోన్ పెట్టేసిన చప్పుడు. అతను ఆ వార్త సృష్టించిన ప్రభావం నుంచి కోలుకునే లేదు ఇంకా. అంతలో డాక్టర్ వీరో శోధనాచార్య డోరు ప్యూను తోసిపారేసి గదిలోకి ప్రవేశించాడు. సార్ మీరు అన్నాడు అతని వెనక వచ్చిన డోర్ ప్యూన్ భయంగా. దట్స్ ఆల్, నువ్వు వెళ్ళు అని ప్యూన్ను పంపించేశాడు ఆయన. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఇన్ దట్ సీట్ అంటూ అంగతుడికి ఆసనాన్ని చూపించాడు రావు. నా పేరు డాక్టర్ వీరశోధనాచార్య. నా పేరు మీరు వినే ఉంటారు. ప్రఖ్యాత విమర్శకుడిని, కవిని. ఈ మధ్య ఉగాది కవి సమ్మేళనంలో నా విమర్శనా వ్యాసాలు సుప్రసిద్ధాలన్నీ పత్రికలలో పడుతుంటాయి. ముఖ్యంగా నా యొక్క సామాజిక దృక్పథం. కుర్చీలో కూర్చున్నాడు మాటే గాని ఆయన ముడ్డి కుర్చీలో నిలవడం లేదని గమనించాడు ఆయన. సన్నగా రేవటల మందపాటి కళ్ళద్దాలతో నెరిసిన చింపిరి జుట్టుతో ఉన్న ఆ దారి చేతులు, వాళ్ళు కళ్ళు మూతి ఆంగికాభినయాన్ని చేస్తూనే ఉన్నాయి. వాసుదేవరావు అతడినే పరిశీలనగా చూస్తున్నాడు. వీరశోధనాచార్యులు రాసిన పుస్తకం ఒకటి తను క్యాంపుకి వెళ్లే ముందు తన టేబుల్ మీదకి పరిశీలనకు వచ్చినట్టు అతనికి గుర్తొచ్చింది. ఈ గ్రంథ ప్రచురణ విషయం అడగటానికి వచ్చాడా? వివిధ పత్రికలలో నేను ప్రచురించిన విమర్శన వ్యాసాలు వృతులు ఇవిగో అంటూ రావు బల్ల మీద ఓ కాగితాల కట్ట ఉంచాడు. ఈ వ్యాసాలు ప్రచురించబడ్డే పుస్తక రూపంగా తెలుగు సాహిత్య రంగ దృక్పథంలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఈ వ్యాపారాన్ని ప్రచురిస్తామని పోటీలు పడుతున్నారు, కానీ నేను తొందరపడే వ్యక్తిని కాను. నా విమర్శనా గ్రంథానికి ఏనాటికైనా నోబెల్ బహుమతి వస్తుందని నాకు తెలుసు. రావుగారు మాట్లాడలేదు. ఆ బహుమతులను నిరాకరిస్తాను. ఇతరులు గుర్తుకొస్తేనే కానీ తెలుగువాడి ప్రతిభను ఎలా గుర్తించరో సోదాహరణ పరిశోధాత్మక వ్యాసరాశి ప్రకటిస్తాను. వీరశోధనాచార్యుల పర్సనాలిటీ రావుకు అర్థమైంది. ఇంకా అతని కోసం టైం స్పెండ్ చేయడం వేస్ట్. మీ పుస్తకాన్ని ఒకదాన్ని ప్రచురణ నిమిత్తం మాకు పంపారనుకుంటాను. వస్తున్నా అక్కడికే వస్తున్నా అంటూ కూర్చున్న కుర్చీలో నుంచి లేచి రావుగారికి చేరువుగా ఉన్న కుర్చీలోకి వచ్చి కూర్చున్నాడు. అది పుస్తకం కాదండి, మహోన్నత గ్రంథం. నా రక్తం చెమట ఆ గ్రంథంలోని ప్రతి అక్షరంలోనే ఉన్నాయి. నేను కొన్ని ప్రిన్సిపల్స్ కలవాడిని. రాజకీయవేత్తల కన్నా ఏ రిక్షావాడికో వేసికో అంకితం ఇవ్వటం శ్రేష్టం అన్న తాత్పర్యం కలవాడిని. కానీ ఈసారి ఓ సాహిత్యవేత్తకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎవరో చెప్పగలరా? ఆ విషయం అలా ఉంచండి. అది అలా ఉంచడానికి వీల్లేని విషయం, చాలా ప్రముఖ విషయం. అంచేత ఈ క్షణంలోనే ఆ విషయాన్ని ప్రకటిస్తున్నాను. ముందుగా మీరు నా అభినందనలు అందుకోండి. రావుగారు ఇరకాటంలో పడ్డాడు. రోలర్లా తోసుకుపోయే తత్వం గల మనుషులు వీళ్ళు. ఇలాంటి రచయితలు కాస్త అవకాశం ఇస్తే నెత్తికెక్కి స్వారీ చేస్తారు. ఇంతకీ గ్రంథాన్ని ప్రెస్కి పంపించారు కదా, మనం బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తే మంచిది కదా. మీరు అసలు విషయంలోకి ఎప్పుడు వచ్చారు? మీ గ్రంథం చాలా గొప్పదేనండి. ఆ గ్రంథం నేను చదవలేదనుకోండి, కానీ సైజును బట్టి దాని గొప్పతనాన్ని ఊహించాను. ఇప్పుడు మీరు చెప్పాక పూర్తిగా అర్థమైంది. అలాంటి గ్రంథాన్ని ప్రచురించగలటానికి ప్రచురణకర్తకు గొప్ప అదృష్టం ఉండాలి. అంటే
కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం గ్రంథాల ప్రచురణ, ముఖ్యంగా తెలుగు గ్రంథాల ప్రచురణను ఆపివేస్తున్నాను. మీ నిర్ణయాన్ని నేను ప్రతిఘటిస్తున్నాను. ఇది అన్యాయం. తెలుగువారి ఉండి తెలుగు గ్రంథాలను ప్రచురణ నిలపటం. మొత్తం మీద వీరశోధనాచార్యుని వదిలించుకునేసరికి ఆయనకు తలప్రాణం తోక్కొచ్చినట్లయింది. పని చేయబుద్దే లేదు. కానీ గ్రంథ ప్రచురణను తన బిజినెస్ వారసులు నిర్ణయించే వరకు ఆపాలని నిర్ణయించుకున్నాడు ఆ క్షణంలో. ఇంతలో టెలిఫోన్లో శ్రేయోభిలాష్ చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. సుష్మ అందమైనది. ఆడపిల్లకు ఒక దశలో అందం శత్రుత్వం కావచ్చు. పిక్నిక్లో సుష్మ ఎదుర్కోబోయే ప్రమాదం ఎలాంటిది? తోడుగా సమర్థవంతుల్ని పంపమని హెచ్చరిక. అంటే సుష్మ స్వేచ్ఛగా తిరిగే పిల్ల. అలా అలవాటు పడింది. ఆమెకు ప్రమాదాలు వస్తాయని కూడా ఆలోచించలేదే తను. సుష్మను ఇక అలా వదిలేయటానికి వీల్లేదు. తను గుర్తించలేదు, కానీ ఆమెకు పెళ్ళిడొచ్చింది. రావటమేమిటి మించిపోతోంది. జోష్నకే పెళ్ళిడు వచ్చింది ఇప్పుడు. కనుక ఎలాగైనా సుష్మకు పెళ్లి చేయాలి, వీలైనంత త్వరలో. కానీ సుష్మ తన పెళ్లిని గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? అతనికి త్రిలోచన శంఖమూర్తి గుర్తుకొచ్చాడు మళ్ళీ. చూస్తున్న కాగితాల్ని అవతల పెట్టి కుర్చీ నుంచి లేచాడు. యజమాని అలా వెళ్ళటం ఆఫీసులో వాళ్ళకి కొత్త. ఇంటికి వెళ్ళగానే సుష్మను గురించి వాకప్ చేశాడు. అదృష్టం ఆమె ఇంట్లోనే ఉంది. అతను మనసు కుదుటపడింది. ఇదేంటి డాడీ అప్పుడే వచ్చారే? శ్రేయోభిలాషి ఫోన్ కాల్ గురించి చెప్పాడు రావు. సుష్మ విరగబడి నవ్వసాగింది. ప్రమాదమా? నాకు ఫోన్ కాల్ పెద్ద జోకు డాడీ. మీరు భయపడడం అంతకన్నా పెద్ద జోక్. పోనీ తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళరాదు? చాలామంది ఉన్నారు నాకు తోడుగా. అలా కాదు, మన వారిలో ఎవరినైనా. పోనీ ఎవరిని పంపిస్తారు? రావుగారు ఆలోచించారు. నాగరాజు గుర్తొచ్చాడు. నాగరాజు నన్ను ఈవరకే వాళ్ళ అమ్మ ద్వారా అడిగించాడు. పెళ్ళికి పోతూ పాముల్ని పిల్లుల్ని వెంటబెట్టుకుపోమ్మంటారా? కానీ సుష్మా, ఎందుకైనా మంచిది. ఈ పిస్తోలు ఆత్మరక్షణార్థం నీ వద్ద ఉంచుకో. ఇది లైసెన్స్డ్ పిస్టల్. కానీ నాకు మాత్రమేమో లైసెన్స్ ఉంది. కానీ నీకు శత్రువును బెదిరించడానికి ఉపయోగపడుతుందిగా. ఉంచు, కానీ కాల్చుకో. ఎస్ డాడీ. కానీ మీరు హఠాత్తుగా ఇంత పిరికివారయ్యారే. సుష్మ సంగతి మీకు తెలీదా? ఒకవేళ అంత ప్రమాదం అంటూ వస్తే ఏం చేస్తానో చూస్తారుగా. మీ పిస్తోలు బయటికి తీసే అవసరం కూడా రాదు. డిన్నర్ అయ్యాక ఆమె గదిలోకి వెళ్ళి తన మనసులో విషయం చెప్పాడు. సుష్మ, నీకు మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను. అభ్యంతరం లేదుగా? సుష్మ ఏమాత్రం ఆశ్చర్యపడలేదు, సిగ్గుపడలేదు. అబ్జల్యూట్లీ నో అబ్జెక్షన్ డాడీ. కానీ టుడే యు ఆర్ ఏ చేంజ్డ్ మ్యాన్. అవును సుష్మ, నాలో మార్పు వచ్చింది. నేను నా బాధ్యతలను గుర్తించాను మనసులో అనుకున్నాడు ఆయన. బట్ డాడీ, యు నో మై టేస్ట్, యు నో మీ. ఐ డోంట్ యాక్సెప్ట్ ఎవ్రీబడి. నాకు భర్త కాబోయేవాడు నాకన్నా అన్ని విషయాల్లోనూ ఉన్నతడుగా ఉండాలి. అలాంటి వాడిని మీరు వెతుకుతారా, లేక నన్ను వెతుక్కోమంటారా? ఇఫ్ యూ వాంట్ ఐ గివ్ యూ ఏ ఫస్ట్ ఛాన్స్. ఓకే 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 నాన్న. 5 కార్లు బ్యూటీ స్పాట్ వైపు దూసుకుపోతున్నాయి. 5 కార్లలో 25 మందికి ఒక్కరు, తక్కువగా 24, అందులో 12 జంటలు ఉండవచ్చు. కానీ 11 జంటలు మాత్రమే ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్ అంటూ లేని అమ్మాయి సుష్మ ఒక్కతే. ఆమె మొదటి కారును డ్రైవ్ చేస్తున్నది. గర్ల్ ఫ్రెండ్ లేని వ్యక్తి గుణవంతు. అతను 5వ కారును డ్రైవ్ చేస్తున్నాడు. ఈ 5 కార్ల వెనుక కొంత దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఓ నల్ల కారు వస్తుంది. ఆ కారును ముందు 5 కార్లలో వాళ్ళెవరూ గుర్తించలేరు. ఎవరు హుషారు వారిది, ఎవరి అల్లరి వారిది. కేకలు, కేరింతలు, పాటలు, కోరస్లు. బ్యూటీ స్పాట్ వద్ద అంతా కార్లు దిగారు. ఒకవైపు పెద్ద సరస్సు, మరోవైపు చెట్లు. ప్రకృతి విరగబడి వింతనాట్యం చేస్తున్నట్లుంది.